ఈ ఇన్సిడెంట్ 1887లో జరిగింది. ఫ్రాన్స్‌లోని లీ హార్వీ అనే టౌన్‌లోని ఒక బీచ్‌లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతన్ని ఎవరో గన్‌తో షూట్ చేసి చంపేశారు. హంతకుడిని పట్టుకోవడానికి మన డిటెక్టివ్ అయిన రాబర్ట్ లెడ్రూ రంగంలోకి దిగారు. ఆయనకి 2 క్లూస్ దొరికాయి. ఒకటి ఫుట్ ప్రింట్స్, 2 బుల్లెట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫుట్ ప్రింట్స్‌కి 2 వేలు లేవు. మన డిటెక్టివ్ కూడా 2 వేళ్ళు లేవు. అండ్ అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క బాడీలో ఉన్న బుల్లెట్ మన డిటెక్టివ్ పేరు మీద ఉంది. అప్పుడు మన డిటెక్టివ్‌కి అర్థమైంది. ఇతన్ని చంపింది నేనే అని. అప్పుడు మన డిటెక్టివ్ రాబర్ట్ లెడ్రూ తన దగ్గర ఉన్న ఆధారాల్ని తారుమారు చేయలేదు, తప్పించుకోవాలని చూడలేదు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని న్యాయస్థానం ముందు పెట్టాడు. స్లీప్ వాకింగ్ ప్రాబ్లం ఉందని తెలిసింది. న్యాయస్థానం అతనికి ఉన్న హెల్త్ కండిషన్‌ని అర్థం చేసుకొని అతనికి శిక్ష వేయలేదు. కానీ అతను మరోసారి ఉద్యోగానికి వెళ్ళలేదు. అండ్ అలాగే అతను జీవితాంతం హౌస్ అరెస్ట్ కాబడ్డాడు.